ప్రశ్న రావణ్ కేసులో రోజుకొక పేరు అయితే వినబడుతుంది. నిన్న మొన్నటి దాకా ప్రకాష్ రాజ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొక పేరు వినబడుతుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరే వినబడుతుంది. ఆ పేరే ఇప్పుడు గమన. ఆ గమన ఎవరు, అసలు ఎందుకు ఆమె పేరు ఇంత బలంగా వినబడుతుంది, అసలు ఆమె ఏ విధంగా రావణ్తో కలిసి వీడియోలు చేసింది, తెర వెనక ఏ విధంగా రావణ్తో వీడియోలు చేపించింది, ప్రతి దానికి సూత్రధారి రావణ్ వెనకాల ఉన్న షాడో, ఒక నీడ ఈ యొక్క గమన వెనకాల. ఈ గమన ద్వారానే ప్రశ్న రావణ్ ద్వేషంతో పవన్ కళ్యాణ్ గారి మీద, హిందూ మతం మీద మాట్లాడిండు అని చెప్పేసి ఏకంగా ఆమెను విచారణకైతే పోలీసులు పిలవడం జరిగింది. 5 గంటల పాటు ఆమెను పోలీసులు విచారణ చేశారు. అదేవిధంగా అసలు ఈ గమన గతంలో ఏం మాట్లాడింది, ఆపరేషన్ సింధూర్ను అవమానిస్తే ఏ రకంగా మాట్లాడింది, అదేవిధంగా జడ శ్రావణ్ కుమార్కి 90 సార్లు ఫోన్ చేసిందంట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 90 సార్లు జడ శ్రావణ్కి ఫోన్ చేసిందంట. జడ శ్రావణ్ ఒకటే మాట చెప్పిందంట, వాళ్ళ సతీమణితోటి, రావణ్ సతీమణితో ఫస్ట్ నాకు మాట్లాడియండి, ఆమె చెప్పిన తర్వాత ముందుకెళ్తామని చెప్పి మాట్లాడంగానే జడ శ్రావణ్ ఏ విధంగా మాట్లాడి ఒకసారి చూడండి. దాంతో పాటు గమన ఈ ప్రశ్న రావణ్ తోటి చేసినటువంటి వీడియోకి సంబంధించిన కొన్ని వీడియోలో ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశిస్తూ, దేశాన్ని ఉద్దేశిస్తూ వాళ్ళు ఏ విధంగా ఆయిజూడ్ అంటే ఒక వీడియో వేస్తే దానిపైన ఏ విధంగా వీళ్ళు మాట్లాడుతారు, భారతదేశం పాకిస్తాన్తో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని వీళ్ళు ఏ విధంగా ట్రీట్ చేశారు అనేది కూడా ఒకసారి వినుర్రి. విన్న తర్వాత మనదైన స్టైల్లో సమాధానం అయితే చెప్దాం. రావణ్ మా లగ్గాయి తన వీడియోలు చేసి యుద్ధాన్ని ఆపేస్తున్నాడు. యూట్యూబ్ లో వీడియోలు చూసి దీంతో యుద్ధాలు ఆపేస్తావా? మిలిటరీ వాళ్ళకేమో 3 సలహాలు, పాకిస్తాన్ వాళ్ళని ఎలా యుద్ధంలో యుద్ధం చేసి గెలిచేస్తుంది. దీనికే కదా మిమ్మల్ని గొర్రెలు గొర్రెలు అనేది. అక్కడ లక్షల్లో గొర్రెలు ఉన్నాయి. వేసేదేమో బత్తాయి స్కెచ్లు, వెళ్ళేదేమో యుద్ధాలు గంట. మీరు అందరు సరిపోతారు, బత్తాయిలు అందరూ. షీ రిక్వెస్టెడ్ మీరు కేసులు చేయండి, తప్పుకోవద్దని రిక్వెస్టెడ్. ఐ సెడ్ వాళ్ళ వైఫ్ వచ్చి చేస్తే అడిగితేనే చేస్తారని చెప్పాను. కానీ ఒక్కసారి వైసీపీ దగ్గరికి వెళ్ళి లీగల్ టీం కావాలి, మాకు హెల్ప్ కావాలి, నన్ను ఈ రావణ్ని వదిలిపించండి అని ఏ రోజైతే అడిగిందో నాకు కోపం వచ్చిన మాట వాస్తవం. విన్నారు కదా జడ శ్రావణ్ చెప్పిన మాటలు. అదే విధంగా ప్రశ్న రావణ్ అదే విధంగా ఈ గమన చేసినటువంటి వీడియోను కూడా చూసారు కదా, ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశిస్తూ బత్తాయిలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కటి ఆలోచించండి, ఇవి 1 కాదు 2 కాదు 90 సార్లు జడ శ్రావణ్కి ఫోన్ చేసిందట. ఆ 90 సార్లు ఫోన్ చేయాల్సిన కారణం ఏముంటుంది, ఆ 90 సార్లు చేయాల్సిన అవసరం ఏముంటుంది అని ఒకసారి ఆలోచన చేయండి. దాని వెనకాల ఎంత పెద్ద మిస్టేక్ చేసినారో. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రావణ్ ఫోన్ని పోలీసులు తీసుకున్నారో అప్పటి నుంచి వీళ్ళ లోపల భయం మొదలైంది. ఆ ఫోన్ కోసమే అటు ప్రకాష్ రాజు, మరొక వైపు ఈ గమనం లాంటి ఈ రావణ్కి సంబంధించి ఎట్లయినా బయటకు తీసుకురావాలని పెద్ద ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎప్పుడైతే ఉపాధటం పెట్టిరో గప్ప నుంచి లోపల భయం మొదలైంది. ఒక సైడ్ ప్రకాష్ రాజ్ అయితే పైకి వెకిల్ నవ్వుతూ మాట్లాడుతూ లోపల గజగజ వణికిపోతుంటే, ఈ గమన అనటామే ఈ ప్రశ్న రావణ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్కి సీఈఓగా ప్రకటించుకుందంట. అదేవిధంగా వీళ్ళు మాదాపూర్ వేదికగా నడిపినటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది వైసీపీకి చెందినటువంటి నాయకుందంట. వీళ్ళ వెనకాల ఎవరున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది, అదే విధంగా వీళ్ళు ఎవరు చెప్తే వీడియోలు వేసిర్రు, ఆ వీడియోని ఎవరికి పంపిర్రు, ఎవరు ఓకే చేసిర్రు, హిందుత్వం మీద అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు మాట్లాడడానికి వెనకాల ఎవరున్నారు అన్ని తీగ లాగితే డొంక మొత్తం కాలుతుంది. అదే విధంగా చూసిర్రు కదా, జడ శ్రావణ్ డైరెక్ట్ చెప్పేసి వాళ్ళ భార్యతో కాల్ చేయమంటే అవి చేపించకుండా ఏకంగా జగన్ దగ్గరికి వెళ్ళేసి జగన్ సహకారం కోరి, జగన్ లీగల్ టీం సహకారం కోరిందంట. మా రాముని ఇచ్చింది మేమే, అదే విధంగా సీతమ్మని దూషించింది మేమే, ద్రౌపది మాతను దూషించింది మేమే, పవన్ కళ్యాణ్ గారు దూషించింది మేమే అని చెప్పినట్టుంది జగన్కి. జగన్ కూడా సపోర్ట్ చేస్తాడు. ఓకే, వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే లీగల్ టీం ఉంటుందో ఆ లీగల్ టీం వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారని చెప్పారట. నిజంగా ఎంత సిగ్గుచెట్టు, ఎంత బాధాకరం. హిందువుల పట్ల ఏ విధమైన ధోరణి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కలిగి ఉండడం అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. అంటే హిందువులను దూషించిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారంటే సనాతన ధర్మానికి మీరు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలుగు ప్రజలు ఆలోచన చేయండి. ముఖ్యంగా హిందూ బంధువులందరూ వీళ్ళ గురించి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆయిజూడ్ అనేటాయనే ఆపరేషన్ సింధూర్ ఉద్దేశిస్తూ అదేవిధంగా ప్రతి విషయాన్ని కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు ఒక వీడియోని చేస్తుంటాడు. ఆ వీడియో చేసుకుంటూ ఆయన దేశభక్తిని చాటుకుంటూ అక్కడ ఏదైతే సిచ్యువేషన్ ఉంటో ఆ సిచ్యువేషన్ని ఆయన వివరిస్తూ ప్రజలకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. వీళ్ళ ప్రాబ్లం ఏంది, ఆపరేషన్ సింధూర్ని బత్తాయి గాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేసి ఆపుతారా అని చెప్పేసి, బత్తాయి గాళ్ళు అని చెప్పేసి మీరు ఎవరిని అంటారు, హిందువులని అంటుర్రా?
లేకపోతే బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ హిందువులే కదా, ఆ హిందువులందరూ మీకు బత్తాయిగాల్లా కనబడుతుర్రా, లక్షల గొర్రెలు ఉన్నాయని చెప్పేసి రావణ్ గారు మాట్లాడుతుండు. ఆ లక్షల గొర్రెలు చూపించిన దెబ్బ, కొట్టిన దెబ్బ, నువ్వు హిందుత్వం మీద మాట్లాడిన మాటలకి ఉపాచట్టం అనేది పడ్డది కదా బిడ్డ. ఇక నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు? నిన్ను కాపాడటోడు ఎవడు? దేవుడి జోలికి వస్తే శిక్ష ఎట్లుంటుందో నువ్వే ఒక ఉదాహరణ. గతంలో కత్తి మహేష్ గిట్ని ఎగిరెగిరి పడడు, మాట్లాడు, 2 కళ్ళు పోయినాయి. ఆ తర్వాత పరిణామం ఏమేం జరిగిందో యావత్ ప్రపంచానికి తెలుసు. నువ్వు కూడా ఎగిరెగిరి పడుతున్నావు దేవుళ్ళను, ధర్మాన్ని దూషించడానికి, పవన్ కళ్యాణ్ గారిని దూషించడానికి. ఈ రోజున నువ్వు ఉపాధట్టం పెట్టి నేను బొక్కలేస్తే నీ కోసం వీడియోలు చేపించినటువంటి ఆ గమన అనేటామె తప్ప నీ కోసం నీ కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావట్లేదు. అంటే నువ్వు ఎంత నీచమైన తప్పులు చేసావని అర్థం చేసుకో. ఖచ్చితంగా చెప్తున్నా, నీలాంటి లుచ్చా మాటలు మాట్లాడే వాళ్ళకి జైలే కరెక్ట్ సమాధానం. అదేవిధంగా ఈ గమన కూడా చూసిరు కదా ఏ విధంగా అదేదో మొత్తం ఆపరేషన్ సింధూర్ ఉద్దేశించి సెటైరిక్ గా రావణ్ ప్రశ్నతోటి ఒక స్క్రిప్ట్ అల్లి ఏ విధంగా మాట్లాడిందో చూసిరు కదా. దేశం మీద ఇంత సెటైరిక్ గా, దేశం పట్ల అసలు గౌరవమైనట్టుగా మన ఆర్మీ జవాన్లు పహల్గా ఉగ్రదాడిలో చనిపోయినటువంటి చాలా మంది అమాయకుల పట్ల ఆపరేషన్ సింధూర్ తోటి ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ కి వణికి పుట్టించారు. అందులో కూడా 2 మహిళలే ఉన్న విషయాన్ని ఈ గమన్ లాంటి వాళ్ళు గుర్తించరు. ఎందుకంటే వాళ్ళకు దేశం మీద ప్రేమ ఉంటే కదా, దేశభక్తి ఉంటే కదా. అసలు ఎంత అగౌరవపరిచే విధంగా ఆయుజుడు వీడియో చేస్తే మీకేం నొప్పి? ఆయన చేసింది ఆపరేషన్ సింధూర్లో జరుగుతున్నటువంటి ఎవ్రీ అప్డేట్ని ప్రజలకు అందించిండు కదా. దానిలో కరెంట్ అఫైర్స్ చూడాలి, దాంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని వాళ్ళకి వీడియో రూపంలో పొద్దున్నుంచి సాయంత్రం బిజీగా ఉండే వాళ్ళందరికీ కూడా ఆయన వీడియో రూపంలో కంటెంట్ అనేది జనాలకు తెలిసే విధంగా అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ వివరించిండు. దాన్ని సెటరిక్గా అంటే ఆపరేషన్ సింధూర్ని మీరు అవమానిస్తారా? మిమ్మల్ని ఎందుకు ఉపతట్టం పెట్టిర్రు? ఎందుకు ఈ గమన్ లాంటి వాళ్ళని 5 గంటల పాటు విచారించరు అంటే కారణం ఇట్లా దేశాన్ని కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా ఇలాంటి వీడియోలు కొలున్నాయి. ధర్మాన్ని దూషిస్తూ, దేవుళ్ళను దూషిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మధ్య గందరగోళాన్ని క్రియేట్ చేసి ఈ యొక్క మంచి వాతావరణాన్ని చెడగొట్టే విధంగా దీని వెనకాల కుట్ర చేసిరు. కాబట్టి ఈ రోజున జైల్లో ఊసులు ఎక్కువడతాను రావణ్ అంటాడు. ఈ రోజు విచారణకు హాజరైనటువంటి గమన లాంటి వాళ్ళు కూడా ఇవాళ కాకపోయినా రేపైనా జైలుకి వెళ్లాల్సిందే. ఆ వెకిల్ నవ్వే ప్రకాష్ రాజ్కి ఆల్రెడీ భయం మొదలైంది. అసలు రావణ్ ఫోన్లో ఇంకేం డాటా ఉంటుంది అది కూడా బయటికి వస్తుంది. ఎందుకంటే గమన అంటామే 90 సార్లు ఫోన్ చేసినాడు జలస్రావానికి. ఆ 90 సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ వెనకాల ఏంది? అసలు కథ అంతా ఈమె చేతుల్లోనే ఉంది. ఈమె పైన ఆల్రెడీ 5 గంటల విచారణ చేపట్టారు. మళ్ళా రమ్మన్నారు. మళ్ళా వెళ్ళినప్పుడు ఈమెను గట్టిగా మందలిస్తే తీగ లాగితే డొంకగా వెళ్ళినట్టు చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. వీళ్ళు ఏమేం గేమ్ ఆడిరు, ఎక్కడి నుంచి ఎలాంటి లావాదేవీలు జరిగినాయి, ఎవరి ప్రోద్బలంతో వీళ్ళు దేవుళ్ళని తిట్టిరు, ధర్మాన్ని దూషించారు. అదేవిధంగా ఈ ఆపరేషన్ సింధూర్ నిర్దేశిస్తూ దేశ భద్రతకు సంబంధించి దేశ సమగ్రతను చెడగొట్టేలాగా ఆపరేషన్ సింధూర్ని అవమానించారు, ఆర్మీ జవాన్లను అవమానించారు, పహల్గా ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళను కూడా ఏలన చేసే విధంగా ఒక వీడియో చేస్తే ఆ వీడియోను కూడా సెటరిక్గా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉద్దేశించి చేసిన వీడియోను కూడా సెటరిక్గా వీళ్ళు మాట్లాడారంటే వీళ్ళకు దేశం పట్ల ఎంత గౌరవం ఉందనేది మనం ఈ యొక్క విషయంలో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి ఉపాధట్టం కాదు, అంతకన్నా బలమైన చట్టాలు పెట్టి లోపలేస్తే అప్పుడు వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది తెలుస్తుంది. వీళ్ళని చూసి ఇంకో 4 తయారవ్వకుండా ఒక శిక్ష వేస్తే ఇంకో 4 కూడా ఆ భయాన్ని కలిగి ఇట్లాంటివి మాట్లాడడానికి, దేశాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని తగ్గించడానికి, దేవుళ్ళని దూషించడానికి భయపడతారు. కఠినమైన శిక్షలు ఉండాలి. గమన్ లాంటి వాళ్ళని కూడా లోపలేస్తే ఆమెకు కూడా అర్థమైపోతుంది సినిమా ఏంది అనేది. అదేవిధంగా వీళ్ళని ఇలా వీడియోలు చేపించిన వాళ్ళని, వీళ్ళకు ఆర్థికంగా అండగా ఉండవాలని, వీళ్ళు రాష్ట్ర ప్రజల మధ్య, ధర్మాన్ని పాటించే వాళ్ళ మధ్య ఇలాంటి కల్లోలాలు క్రియేట్ చేసే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి అలాంటి కేసులే వీళ్ళ మీద పెట్టి వీళ్ళని కఠినంగా శిక్షించి వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది మొత్తం తీయాలి. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు. వాళ్ళు ఎలాంటి కుట్ర పన్నీర్ అనేది కూడా బహిర్గతం చేయాలి, ప్రజలకు తెలిసేలా చేయాలి. చివరికి వీళ్ళు చేసిన తప్పుకి తెలుగు ప్రజలందరూ, హిందూ బంధువులందరూ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరే విధంగా వీళ్ళకి శిక్ష ఉండాలని చెప్పి కోరుకుంటూ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.